సభలో హుందాగా మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయమ్మా మీరేం చెప్తారు? ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, నా తరఫున కూడా గౌరవనీయులు బాలకృష్ణ గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఏదైతే రికార్డుల్లో చూసాం, కామినేని శ్రీనివాస్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఆ మాట్లాడిన విధానం, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రజానాయకుడు వారి గురించి మాట్లాడేటప్పుడు అందులో బయట ఏదో మాట్లాడుకుంటాం వేరు, అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు అంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం అనేది అసలు కరెక్ట్ కాదు. అది సభని అగౌరవపరిచినట్లు. ఆ ప్రజాస్వామ్యంలో ఈరోజు ఇన్ని కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో కేవలం కొంతమందికి 175 మందికి మాత్రమే ఆ సభలోకి వెళ్ళి ప్రజల జీవితాల్ని నిర్దేశించే అవకాశం కేవలం 175 మందికి ఉంటుంది. అంటే అది ఎంత పవిత్రమైన స్థలం, అది ఎంత పవిత్రంగా భావించాలి. అంతేకాదు, నిజంగా జగన్ గారిని అలాగంటున్నారు. ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ తెలుగుదేశం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా ఇంతమంది చేసిన తర్వాత ఎవరైనా ఎన్టీ రామారావు గారి పేరు, ఎన్టీ రామారావు గారికి ఒక జిల్లాకి పేరు పెట్టారా? ఒక జగన్ గారు మాత్రమే పెట్టగలిగారు. అంతేకాదు, ఇప్పటి వరకు భారతరత్న ఎన్టీ గారికి ఇవ్వలేమించలేదు. ఇలాంటివి కదా మాట్లాడాలి. భారతరత్న అంటే ఇంకా దానికి మించింది ఇవ్వవలసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు, కానీ భారతరత్న ఈ రోజుకి రాలేదు. అలాగే జగన్ గారి గురించి చూసినప్పుడు నిజమే, ఆయనకి ప్రజలంటే పిచ్చి అభిమానం, ప్రజలు బాగుండాలనే అభిమానం అది. అంతేగాని రాజకీయంగా వ్యక్తులను విమర్శించడానికి చాలా విషయాలు ఉంటాయి. వ్యక్తిగతంగా మాట్లాడటం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక ముందు అలాంటి మాటలు బయట కానీ సభల్లో కానీ మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. అది మాట్లాడే వ్యక్తులకే గౌరవం కాదు. రెండవది, చిరంజీవి గారి గురించి కూడా ప్రస్తావించారు. చిరంజీవి గారి గురించి, చిరంజీవి గారి అభిమానులుగా, చిరంజీవి గారు అంటే తెలుసున్న వ్యక్తులుగా ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచం మొత్తం తెలుసు. చాలా సౌమ్యమైన వ్యక్తి. ఏదున్నా కూడా ఆయన ఒక అడుగు తగ్గే ఉంటారు తప్ప ఒక అడుగు ఎప్పుడూ పెంచరు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మీరు. చిరంజీవి గారు ఎప్పుడూ ఎదుటివాడు గౌరవించే వ్యక్తి, జగన్ గారు కూడా అంతే, ఎవరిని తక్కువ చేయాలనుకునే వ్యక్తి కాదు. ఇద్దరి గురించి మీరు చాలా తేలికగా మాట్లాడరు. ఇది చాలా తప్పు. చిరంజీవి గారు వెంటనే ఆయన ఎక్కడో విదేశాల్లో ఉంటే స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ రోజు జరిగిన సంఘటన అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి ఈ విషయాలు అన్నీ తెలుసు. అన్నీ కూడా ఇప్పుడు మహేష్ బాబు డైలాగ్ లాగా ఎవరైనా మనుషులు అబద్ధం ఆడచ్చు, ఎవరైనా అబద్ధం ఆడచ్చు, కానీ గూగుల్ తల్లి అబద్ధం ఆడదు. అన్ని వీడియోలు రికార్డ్ అయిపోయి ఉంటాయి. మీరు రికార్డులు తీసి చూడండి. చిరంజీవి గారిని తక్కువ చేయొద్దు, జగన్ గారిని గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఇది నా అభిప్రాయం. దయచేసి ఇక ముందు నుంచి కూడా సభలో ఇలాంటి మాటలు, ఇలాంటి ప్రస్తావనలు రాకుండా ఉండాలి. మరొక్కసారి జగన్ గారిని ఏదైతే మాటలు అన్నారో, మేము నోటితో కూడా అనలో ఏదైతే మాటలు అన్నారో ఆ మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.